హలో గైస్, ఫైనల్లీ జర్మనీ వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఇదే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ వ్లాగ్. సో ఇందులో నేను ఎలా వెళ్ళాను జర్మనీకి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ అంటే జస్ట్ ఈరోజు జరిగిన మ్యాటర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఎలా వెళ్ళాను, ఎలా చెక్ ఇన్ చేశాను అవన్నీ మీకు చూపిస్తాను. సో నా ఫ్లైట్ అయితే 6:40 AM ఆన్ ద వేలో నేను డిన్నర్ అయితే ఇక్కడ ఆగాము. So let's catch up at the airport. Artlist.io. Music licensing reimagined. హలో గైస్, వెల్కమ్ టు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. లగేజ్ అంతా చెక్ చేసాము, కరెక్ట్ వెయిట్ ఉందా లేదా అని. ఒక 300 grams అయితే ఎక్కువ ఉంది అన్ని దాంట్లో. సో ఐ హోప్ ఏం కాదని. ఇంకా చాలా టైం అయితే ఉంది. నేను నా ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాము. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేయాలి ఇంకొక 2 hours. అందరూ రాగానే మీకు చూపిస్తాను. ఎయిర్పోర్ట్ అంతా మీకు ఒకసారి చూపిస్తాను. Artlist.io. గైస్, ఫైనలీ లోపలికి అయితే వచ్చేసాము. మాది ఇంకా 30 minutes అవుతుందన్నారు చెక్ ఇన్ చేయడానికి. అందులో కూడా చెక్ చేస్తున్నాము. గాయస్, ఈ క్యూ చూస్తా అంటే చాలా భయం అవుతుంది. ఈరోజు అవుతుందా లేదా అనిపిస్తుంది. గాయస్, ఫైనల్లీ చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఇంకా బోర్డింగ్కి అయితే వెళ్ళాలి. హలో గైస్, ముంబైకి అయితే రీచ్ అయ్యాము. చెక్ ఇన్ బ్యాగ్ అండ్
ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ ఫ్రాంక్ఫర్ట్ 12కి అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళాక రీచ్ అయ్యాక మీకు అప్డేట్ చేస్తాను. అంటిల్ దెన్ బై బై. బ్యాగేజ్ క్లెయిమ్ 3 అవర్స్ మాది 53 కదా. ఇమిగ్రేషన్